హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి బిటర్ గార్డ్ ఫ్రై అండి. అదే అండి కాకరకాయతో ఫ్రై అనమాట. కాకరకాయ అనే వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్గా చేయడం అయితే జరిగింది. చాలా సింపుల్గా, అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో, ఈవెన్ మనకి పిల్లలు కూడా తినే విధంగా ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై అయితే ఈ ప్రాసెస్లో చేస్తే. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే నేను ఒక 1/2 kg కాకరకాయలని ఈ విధంగా సర్కిల్లా చూడండి, ఈ విధంగా సర్కిల్ లాగా కట్ చేసుకున్న, వాష్ చేసేసుకొని సేమ్ ఈ విధంగా మీరు సర్కిల్ లాగా కట్ చేసుకొని సన్నగా అనమాట. చూసారా, మరీ లావుగా ఉండకూడదు, అలానే మరీ సన్నగా ఉండకూడదు. వీటిని ఇప్పుడు మనకి సమ్మరే కాబట్టి ఒక 2 days అట్లా ఎండలో పెట్టేసేయండి. చక్కగా మనకి ఇట్లా ఈ విధంగా డ్రై అయిపోతాయి. చూసారా, మనం వీడియోలు చూపిస్తున్నాను చూసారా, సేమ్ ఆ విధంగా డ్రై అయిపోతాయి. మనం ఇట్లా ఎండబెట్టి చేసుకుంటున్నామే, దీనిలో ఉన్నటువంటి ఈ పోషక విలువలు తగ్గిపోతాయేమో అని చెప్పేసి అస్సలు డౌట్ అవసరం లేదండి. దానిలో ఉన్నటువంటి పోషక విలువలు ఏమాత్రం పోవు. సో అలా ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీనిలో ఒక 2 tablespoons వరకు ఆయిల్ అండి. మనకి కాకరకాయ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా చేసే ప్రాసెస్కి అయితే ఓన్లీ 2 tablespoon ఆయిల్ మాత్రమే పడుతుంది అనమాట. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అనేది యాడ్ చేసేసుకోవాలి. చాలా లెస్ ఆయిల్ అండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారనమాట, ఒక స్నాక్లా తినేస్తారనమాట. సో చూడండి, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. దీనిలో మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది కాకరకాయ ఫ్రైకి చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని ఈ ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ డ్రైగా ఉన్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ కర్రీ అనేది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మర్చిపోకండి. హైలో పెట్టుకున్నారా మాడిపోతాయి. సో ఇదిగోండి, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీనిలో నేను కొంచెం ఒక 1/2 tablespoon పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి నార్మల్గా మనకి పచ్చి కాకరకాయతో చేసేది అయితే చాలా టైం పడుతుంది. సో ఇట్లా మనం డ్రై చేసి చేసుకుంటున్నాం కాబట్టి వితిన్ 5 to 6 minutesలో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీనిలోకి నేను పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అదేంటంటే కొంచెం నేను ఎండు కొబ్బరి యాడ్ చేశాను, అలాగే వేపుకున్న పల్లీలు కూడా యాడ్ చేశాను, ఒక 2 tablespoon అంతే. అలాగే దీనిలో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి ఒక పెద్ద పాయ వెల్లుల్లి అండి. మీరు వెల్లుల్లి ఎక్కువగా ఇష్టపడకపోయినా కూడా మనం ఈ కాకరకాయలో వేసుకుంటా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కంపల్సరీగా వేసుకోండి, స్కిప్ చేయకండి. దీనిలో కొంచెం ఒక గుప్పెడు నేను వేపిన శనగపప్పు యాడ్ చేశాను, అలాగే పచ్చికారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను. కరివేపాకు కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకున్నారనుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ పొయ్యి మీద మనకి ఇవైతే ఫ్రై అయిపోతాయి. చూసారా, కలర్ అనేది ఏ విధంగా మనకి చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వడియాలు ఎట్లా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. చూసారా, ఇలా పట్టుకుంటే ఎలా విరుగుతుందో. సో అట్లా వేపుకుంటే మనకి ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు చేయదుండదు ఫ్రెండ్స్. నిజంగా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో డయాబెటీస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు డైలీ వాళ్ళకి చక్కగా ఇలా మనం కర్రీ చేసి పెట్టుకుంటే బయటే 1 week ఉంటుందండి. అస్సలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవసరం లేదు. సో వాళ్ళకి, మన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డైలీ కొంచెం రైస్లో ఒక 2 tablespoon కర్రీ వేశారనుకో మంచిగా తినేస్తారు. వాళ్ళకి డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఈ పౌడర్ కూడా వేసేసుకొని 1 or 2 minutes అంతే, అంతకన్నా ఎక్కువ ఉంచవసరం లేదు. ఆ పౌడర్ అనేది ఆ పీసెస్కి, ఆ ముక్కలకి పట్టాలన్నమాట. అలా పెట్టుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది చూడండి, మీకు సరిపోకపోతే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా అంతేనండి. కర్రీ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ఇలా మీరు స్టోర్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా మనం కర్రీ చేసుకోవచ్చు, కారప్పొడి చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలు అసలు తినరు కదా, వాడి కడుపులో ఉన్నటువంటి నులు పురుగులు కూడా ఇలా మనం పిల్లలకి ఫ్రై చేసి పెట్టాను, వాళ్ళు ఇష్టంగా తింటారు. సో వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.